గ్రామాలలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అధికారులకు సూచించారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో ఎంపీపీ రాజు నాయక్ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, మండల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు శాఖలకు చెందిన 3 నెలల ప్రగతి నివేదికను చదివి వినిపించారు. పలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. త్రాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా గ్రామాలలో విద్యుత్ సమస్యలు లేకుండా విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండే విధంగా పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఈ సందర్భంగా వారు ఆదేశించారు. ఇక్కడ లీకేజెస్ లేకుండా మరి అదేవిధంగా గ్రామ పంచాయతీకి సంబంధించి ఇక్కడ వాటర్ స్టాగ్నెంట్ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వస్తుంది. ఎందుకంటే డెంగ్యూ వస్తుంది. డెంగ్యూ అందులో 3 స్టేజెస్లో ఉన్నటువంటి డెంగ్యూ వస్తుంది కూడా మెడికల్ ఆఫీసర్స్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి దానిపైన మరి శ్రద్ధ వహించాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా ఇప్పుడు కొన్ని సమస్యల పైన చెప్పడం జరిగింది. వాటిని ఏంటంటే పిఆర్కి సంబంధించి కొన్ని మెయింటెనెన్స్ రూల్స్ స్టార్ట్ అవ్వలేదని, లేదంటే కొన్ని ఓల్డ్ ప్రభుత్వం పెట్టమన్నదని, జీపీకి సంబంధించినటువంటి స్థలాలు లేవని మళ్ళీ కూడా చెప్పడం జరుగుతుంది. వాటిపైన మరి మళ్ళీ ఆఫీసర్స్తో మాట్లాడి వాటన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తామని కూడా నేను తెలియజేస్తాను. ఒకసారి సభ్యులు చెప్పినటువంటి సమస్యలు మరి దృష్టిలో పెట్టుకుని అధికారులు మరి పనిచేయాలని సకాలంలో స్పందించాలని చెప్పేసి కూడా నేను కోరడం జరుగుతుంది. మరి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే 5 సంవత్సరాలు మన సర్పంచ్లు అయిపోయింటారు. ఈరోజు మన ఎంపీటీసీలో కూడా జూలై 4th అయిపోతూ ఉంది. ఎంపీపీ, జెడ్పీటీసీ కానీ మరి అదేవిధంగా ఎంపీటీసీలు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలం వీరంతా కూడా దిగ్విజయంగా ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో మీ పాత్ర మీరు పోషించడం జరిగింది. మరి మీ అందరూ కూడా అభినందిస్తున్నాం. మంచిగా అభివృద్ధి కూడా చేసినాం. మనం చేసిన పేరు మంచి పని చేస్తే మీరు ఎప్పుడైనా మనకు ఉంటుంది. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు. మనకు 4 రోజులు వంజరేళ్ళు అవి మిగతా 3 రోజులు పూర్తి అయిపోయింది. ఒకటి వెంకటాపురం, ఒకటి 30 lakhs టెండర్స్ కాదు, ఒకటి 90 lakhs సింహాపురం టెండర్ కాదు, దేవులపల్లి ఒకటి 65 lakhs అని తాండాస్ వచ్చింది. 3 బిట్లు ఉన్నాయి, 2 బిట్లు ఉన్నాయి. ఒక బిట్ అయిపోయింది. అప్ టు 5.7 kilometers అయిపోయింది. ఇంకా 3 kilometers 90 lakhs టెండర్ పెట్టాడు. అది మన గవర్నమెంట్ ఆపేసి 24 శాతం కానీ మొత్తం కార్డ్స్, బీపీఎల్ కార్డ్స్ 10,513. దీనికి సంబంధించి 2,14,709 కిలోలు బియ్యాన్ని పంచడం జరిగింది. లేటెస్ట్ రిపోర్ట్స్ కళ్యాణలక్ష్మికి సంబంధించి 40 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఎంక్వైరీలో ఉన్నాయి. ఎంక్వైరీ స్టేజ్లో ఈ వీక్లో మన కౌడిపల్లి మండలానికి మిషన్ భగీరథ నిధుల నుండి కొత్త 54 ట్యాంకులు, 150 కిలోమీటర్ల పైప్ లైన్లు, 9,362 ఇళ్ల కనెక్షన్లు, పాత 53 ట్యాంకులు ఇంటిగ్రేషన్ చేసేసి నీటి సరఫరా చేస్తున్నాము. ప్రస్తుతం ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో హౌస్హోల్డ్ సర్వే నిర్వహిస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి స్టాండర్డ్ తీసుకున్న తర్వాత కొత్త కనెక్షన్లు ఏమైనా అవసరం, కొత్త కనెక్షన్ ఎట్లా వస్తున్నాయి వాటిని మేము ఇంటిగ్రేట్ చేసేసి వాటి ప్రతిపాదన పంపించి ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇచ్చినట్టు చూసుకోవాలి. సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.